చక్క అయిపో. నేను ప్రతాప్ బ్రదర్ని. అతని బెయిల్ మీద తీసుకెళ్ళడానికి వచ్చాం. కోర్టుకు వచ్చి తీసుకెళ్ళండి. అయితే వెంటనే అతని కోర్టులో హాజరుపరచండి. ఎప్పుడు హాజరుపరచాలో మాకు బాగా తెలుసు. ఇప్పుడు మీరు వీళ్ళకి ఏదైనా తినడానికి పెట్టావా? లేదు సార్. వెంటనే ఏదైనా ఏర్పాటు చేయి. ఎస్ సార్. సార్, మీకు ఫోన్ వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్. ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు సార్. ఇప్పుడే ప్రెస్ సార్. అసలు అసలు దీనికి అందరికీ కారణం ఆ ప్రతాప్ సార్. అది ఎస్ సార్. కానిస్టేబుల్. ఎస్ సార్. ప్రతాప్ తీసుకురా. ఎస్ సార్. సార్, ఇక మనం వెళదామా? సార్, ఎంతో కష్టపడి నేరస్తుల్ని పట్టుకున్నాం. అతన్ని ప్రశ్నించకుండానే పంపించేశారు. ఇదే న్యాయం? అతను పరపతి పలుకుబడి గలవాడు. అదే న్యాయం. అలా అయితే కాకి బట్టలు వేసుకున్న మన మనసాక్షి మాట ఏమిటి? మనస్సాక్షి? కీప్ ఇట్ ఇన్ యువర్ పాకెట్. అలా చేయలేకపోతే ఆ యూనిఫారం తీసే. ఈ సలహా ఇచ్చే బదులు మీరే కాకి బట్టలు తీసేయచ్చుగా. మిస్టర్ ప్రసాద్, నువ్వు పౌరుషవంతుడే కావచ్చు, కానీ నీ సీనియర్స్ ని గౌరవించడం నేర్చుకో. ఐఎమ్ సారీ సార్. రాధ హత్య కేసులో ముద్దాయి ప్రతాప్ను ఎందుకు వదిలేశారు? ఏ హోదాలో మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు? సంఘాన్ని రక్షించవలసిన బాధ్యత చట్టానికి. ఆ సంఘంలో ఒకరిగా అడుగుతున్నాను. చెప్పవలసిన బాధ్యత మీకుందనుకుంటే చెప్పండి. అతను నిర్దోషి కనుక. ఏ ఆధారాలతో మీరు ఈ నిర్ణయానికి వచ్చారు? రాధ చనిపోయినప్పుడు అతను ఈ ఊళ్ళోనే లేడు. వేరే ఊళ్ళో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నట్టు సాక్ష్యాలున్నాయి. అవన్నీ దొంగ సాక్ష్యాలు అని మీరు రుజువు చేయండి. ప్రతాప్ను అరెస్ట్ చేస్తాను. నేను రుజువులు సేకరించేసరికి అతను విదేశాలకు వెళ్లి అక్కడ హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటుంటాడు. Then I can't help it. You can go. మిస్టర్ జోషి జార్జ్, మీరు తీసుకునే జీతంలో ప్రతి రూపాయి ప్రజాధనమే. అందులో ఏ ఒక్క రూపాయికైనా న్యాయం చేయడానికి ప్రయత్నించండి. ఆత్మవంచన మానుకుని ఏనాటికైనా మనస్సాక్షితో ప్రజల మధ్యకు వస్తారని, నిజాయితీ కోసం నిలబడతారని ఆశిస్తాను. గుడ్ బై.